కళలకు పుట్టినెల్లైనటువంటి ఓరుగలలో కళల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు ఉంటుంటాయి. ఎప్పుడు దశ దిశల వరంగల్కు సంబంధించినటువంటి కల్చర్ ఎప్పుడు వ్యాపిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా శ్రీభారతి కళాక్షేత్రం ఆధ్వర్యంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇక్కడ ఔత్సాహికులు అలాగే కొత్త నేర్చుకునేటువంటి కళాకారులకు ఒక కాంపిటీషన్ పెట్టారు. ఇక్కడ హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఔత్సాహికులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దల ఆశీర్వచనాలు కూడా ఇక్కడ విద్యార్థులకు లభించాలన్నటువంటి ఉద్దేశంతో కర్ణాటక సంగీత విద్వాంసులు ఇక్కడ తిరుపతయ్య సార్ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇట్లాంటి గురువులు ఉండడం వల్లనే కళలు ఆ కలకాలం కూడా ఒక ప్రవర్తమానమై దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుంటుంది. ఈ కల్చర్ని సజీవంగా నిలిపే విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి తిరుపతయ్య సార్తో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఎంతో మంది ఔత్సాహికులు వస్తూ వాళ్ళ ప్రతిభా పాఠవాలను సార్ ముందు ప్రదర్శిస్తున్న సమయంలో వారికి కనిపిస్తున్నటువంటి ఆలోచనలు అనిపిస్తున్నటువంటి భావోద్వేగాలు, ఎందుకంటే చిన్ననాటు తనను తాను చూసుకున్నటువంటి విషయాలు కూడా కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కళలు సజీవంగా ఉండాలంటే ఏ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వారికి ఇప్పటికే వచ్చి ఉంటాయి. ఒకసారి తిరుపతయ్య సార్తో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు మనకు భారతదేశం అంటేనే కళలు కట్టడాలకు పుట్టినిల్లు మెట్టినిల్లుగా ఇదే చెప్తా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కళలు కూడా విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి సందర్భం. శ్రీభారతి కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాంపిటీషన్స్ని మీరు చూస్తున్నారు సార్. ఎట్లా అనిపిస్తుంది? పిల్లల ప్రతిభా పాఠవాలు ఎట్లా ఉన్నాయి? ఇంకా ఏం చేస్తే ఈ కళలు దినదిన ప్రవర్ధమానమై ముందుకు వెళ్ళి భవిష్యత్ తరాలకు అందించబడతాయి సార్? థ్యాంక్ యూ. ఆర్టీవీ గారికి కృతజ్ఞతలు, ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు, అందరికీ అభినందనలు. ఈరోజు బొల్లం మాధవి గారు, బొల్లం రవి వీళ్ళు ముందుకొచ్చి ఒక సంస్థ స్థాపించి, శ్రీభారతి సంస్థను స్థాపించి అందరికీ అవకాశం కలిగిస్తున్నారు. అసలు చాలామందికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియదు ఇంతమంది చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు, కళల పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు. అటు వోకల్ అంటే కర్ణాటక వోకల్, హిందుస్థానీ ఫ్లూట్, కర్ణాటక వీణ, తర్వాత నృత్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఇన్ని కళలు కూడా నేర్చుకుంటే దాన్ని ఒక వేదిక మీద ప్రదర్శిస్తే తప్ప పిల్లలకు సాటిస్ఫాక్షన్ ఉండదు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి కళాకారులందరూ ఎదగాలంటే ఇలాంటి సంస్థలు రావాలి. ఎన్నో సంస్థలు ఉన్నాయి మన వరంగల్లో. ఈ సంస్థను కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే మనకు వేదిక కల్పిస్తున్నారు నేర్చుకునే వాళ్ళకు. అలా దీనికి మంచి మంచి ఆర్టిస్టులు వచ్చారు. ముఖ్యంగా లక్ష్మణాచారి గారు వ్యాఖ్యానం చేసిన వారు స్వయంగా సంగీత విద్వాంసులు. వారి పిల్లలు కూడా, వారి స్టూడెంట్స్ కూడా పాడారు ఇందాక చక్కగా 2-3 బ్యాచ్లలో సీనియర్స్ జూనియర్స్. అలాగే ఇంకా ఇందాక ఇప్పుడు రంగమణి గారు పాడారు. తర్వాత ఆమె చిరుతలు వాయించుకుంటూ పాడారనమాట. అంటే భక్తిపూర్వకంగా అసలు అన్నమాచార్య సాంప్రదాయాన్ని ఒక భక్తిపూర్వకంగా చిరుతలు తాళాలు వాయించుకుంటూ దాన్ని భక్తిపూర్వకంగా పాడడం ఆ ముఖ్యోద్దేశం అనమాట. అది ఇందాక రంగమణి గారు ప్రదర్శించారు, గొప్ప విషయం అది. అలాగే ఈరోజు కార్యక్రమానికి రవి రంగమణి గారి హస్బెండ్ రవిబాబు గారు వచ్చారు. వారు స్వయంగా గాయకులు. తర్వాత ఉపేందర్ గారు వచ్చారు, వారు సంగీత పోషకులే కాక స్వయంగా గాయకులు. ఇలా ఎంతోమంది, రాధాదేవి గారు వచ్చారు. ఎంతోమంది మృదంగం వాయించినటువంటి కీర్తి లక్ష్మణ్, రవితేజ, తర్వాత వాయిలిన్ వాయించినటువంటి చిన్ని కృష్ణ, వీళ్ళందరూ అసలు గాత్ర సహకారానికి వాద్య సహకారం కూడా తోడై చాలా అందరూ ఎంజాయ్ చేశారు. వాళ్ళ ప్రోగ్రామ్ను అందరూ ఆనందించారనమాట. ఈ తర్వాత ఈ కార్యక్రమానికి ఈ హాల్ ఒకటి మంచి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మంచి కుదిరినాయి. కాబట్టి ఈరోజు అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మీరు అన్నట్టుగా వరంగల్లో కళలు అభివృద్ధి చెందాలంటే ఆసక్తి ప్రభుత్వం ఆసక్తి బాగా చూపెట్టాలి. నెంబర్ 1. ఇప్పుడు ఎక్కువ మొత్తం ప్రభుత్వాన్ని యొక్క దీని కళలపైన పెట్టుబడి వాడి యొక్క ఇదంతా ఒక 100% ఉంటే మన డిస్ట్రిక్ట్లకు చాలా తక్కువ వస్తున్నది. ఎక్కువ భాగం మనకు ఓన్లీ హైదరాబాద్కే కేంద్రీకృతం అవుతున్నది వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడులు ఈ సంస్కృతి మీద. కాబట్టి నా కోరిక ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఆ సంస్కృతానికి కేటాయించినటువంటి దీని బడ్జెట్ ఏదైతుందో దానికి డిస్ట్రిక్ట్ సెంటర్స్ కూడా కేటాయిస్తే, ఒక వరంగల్కనే కాదు, కరీంనగర్, ఖమ్మం ఇలాంటి ఎన్నో సెంటర్స్లో మన డిస్ట్రిక్ట్స్ కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రభుత్వం మన జిల్లాలని అభివృద్ధి చెందిస్తే, ఆల్రెడీ యాక్చువల్లీ హైదరాబాద్ కంటే
మన వరంగల్ యొక్క సంస్కృతి పురాతనమైంది. ఇక్కడ కాకతీయ సంస్కృతి ఉంది, కరీంనగర్లో శాతవాహన సంస్కృతి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కళాలంటే ఇప్పుడు ఏమైనా రవీంద్ర భారతి హైదరాబాదు కేంద్రీకృతమైంది. దాన్ని వారు ప్రభుత్వం జిల్లాల్లో వికేంద్రీకరించి అన్ని సెంటర్స్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కళల్ని అభివృద్ధి చెందించాలి. ఎంతోమంది ఇక్కడ తయారవుతారు. సంగీత కళాశాల ఉంది కాబట్టి మన అదృష్టం వరంగల్లో ఎంతోమంది సంగీతము డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ఎన్నో సాంస్కృతిక సంస్థలు వెలుగొందినాయి. కాబట్టి కాళోజీ కళాక్షేత్రం కూడా వచ్చింది. కాబట్టి వరంగల్లో ఇప్పుడు మంచి వేవ్ వచ్చిందని చెప్పచ్చు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. టైంలో 4 చోట్ల ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చిన్న విషయం కాదు. అటు వెంపటి శ్రావణి గారు తర్వాత మన పోతనాచారి వారి కళాక్షేత్రంలో వారు, తర్వాత అక్కడ ఆంజనేయ టెంపుల్లో అక్కడ ఒక కార్యక్రమం, ఇక్కడ అంబేద్కర్ భవన్లో మన భారతీ సంస్థ, శ్రీ భారతీ సంస్థ, ఇలా నాకు తెలిసినవి 4 ఉన్నాయి. ఇంకెన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటే టైంలో. కాబట్టి ఇప్పుడు మంచి మంచి డెవలప్మెంట్ వరంగల్లో వచ్చిందని చెప్పాలి. దీనికి ప్రభుత్వం కనుక తప్పకుండా దీనికి దానికి తగినటువంటి బడ్జెట్ కేటాయించి మనకు ఇస్తే ఇంత కష్టం ఉండదు. ఎందుకంటే ఆర్గనైజ్ చేయాలంటే అసలు ₹1,00,000 అవుతాయి. వీళ్ళు ఎక్కడికి కలెక్ట్ చేస్తారు? వీళ్ళంతా ఆర్గనైజర్స్ చాలా కష్టపడతారు. కష్టపడి సంస్థ నెలకొల్పి ఒక కార్యక్రమం చేశారో లేదో వాళ్ళు మళ్ళీ చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేరు. కాబట్టి దీనికి నా అభ్యర్థన ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు, సంస్కృతి శాఖ వారు, ఈ మంత్రిత్వ శాఖ వారు దీన్ని మనకు బడ్జెట్ కేటాయించి ఆర్థిక సహాయం చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. సార్, ఇప్పుడు మీరు గతంలో మీ జనరేషన్లో ఉన్నప్పటికీ ఉన్నటువంటి సంగీతానికి దీనికి ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉండేది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది నిజంగా భవిష్యత్ తరాలకు కూడా, ఎందుకంటే ప్రపంచంలో అంటే వేరే దేశాలలో కూడా కళల పట్ల మక్కువ చూపుతున్నటువంటి నేపథ్యంలో సంగీత విద్వాంసులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. కానీ అసలు గుర్తింపు కావాల్సినంత వెళ్ళలేదనేది కూడా చాలామంది సంగీత ఉపాసకుల యొక్క అభిప్రాయంగా కనబడుతుంది. ఇప్పుడు మన ఈ జనరేషన్ ఇది కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా సార్? అసలు పూర్వం కంటే ఇప్పుడు సంగీతానికి ఆదరణ ఎక్కువైంది చెప్పాలంటే. అప్పుడు కేవలం రాజదర్బార్లు లేకపోతే దేవాలయాలు మాత్రమే ఈ కళను ప్రోత్సహించేవి. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కళ. కాబట్టి అదొక గొప్ప విషయము. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా మన బాధ్యత ఏంటంటే ఈ కళల్ని, ఈ కళాకారులందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేయాలండి. అది ముఖ్యంగా. అంటే ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం మేలు ఏం చేసిందంటే నృత్యం నేర్చుకున్న వాళ్ళకి, సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. ప్రతి స్కూల్లో ఒక మ్యూజిక్ టీచర్, డ్యాన్స్ టీచర్, ప్రతి గురుకుల స్కూల్లో ఒక సంగీతం టీచర్, డ్యాన్స్ టీచర్ పోస్టులు వాళ్ళు శాంక్షన్ చేసి ఇప్పుడు సంగీతాన్ని బాగా, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనండి, ప్రతి సబ్జెక్టు ఒక సంగీతం, డ్యాన్స్ చెప్తున్నారు. ఈ పూర్వం లేవు, కేవలం గురుకులాలకి పరిమితమయ్యేది. ఇందాక నేను చెప్పినట్టుగా ఏవో కొన్ని సంస్థలు మాత్రమే రాజపోషకులు మాత్రమే దాన్ని వాళ్ళు పోషించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా నా అభ్యర్థన ఏంటంటే కేవలం ఒక ముఖ్యపట్నం హైదరాబాద్కి పరిమితం కాకుండా ఈ చిన్న మన జిల్లాల కేంద్రం కూడా వికేంద్రీకరించి ఉత్సాహపరచాలందరినీ అని నా కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి కూడా సంగీతం యొక్క కళల ఆదరాభిమానాలు ఎలా ఉంటున్నాయో చాలా చక్కగా వివరించారు. ఒకప్పుడు రాజదర్బార్లకు, రాజరిక ఆ వ్యవస్థకే పరిమితమైనటువంటి సంగీతం ఇప్పుడు దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు. ఎక్కడైనా సరే ఇక్కడ కొన్ని కళాక్షేత్రాలకే పరిమితం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సంగీతం యొక్క టీచర్లు పెరుగుతున్నారు. ఆ గ్రామాలలో కూడా సంగీతానికి సంబంధించినటువంటి ఆచార్యులు, విద్యార్థులు ఇలా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదంతా ఒక హైదరాబాద్కే ఎక్కువగా పరిమితమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఫండ్స్ కానీ లేకపోతే గొప్ప గొప్ప కల్చరల్ యాక్టివిటీస్ కానీ హైదరాబాద్ కేంద్రంగానే చేస్తున్నారు. కానీ దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. ప్రతి ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్లో మాత్రమే ఒక పోతన కళాశాల ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఇనిషియేషన్ తీసుకొని రీసెంట్గా కూడా కాళోజీ కళాక్షేత్రం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి కళల పట్ల కొంత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకుంది. కానీ ఇది ఇక్కడెక్కతో కాకుండా ఉమ్మడి తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఇట్లాంటి కళాక్షేత్రాలు ఉండగా
ఉండగలిగితే మాత్రం అది ఇంకా దినదిన ప్రవర్ధమానమై భవిష్యత్తు తరాలకు కూడా అందే అటువంటి అవకాశం ఉంటుంది. కళలు అనేవి చాలా అద్భుతమైనటువంటి అంశాలుగా పేర్కొంటూ కళలను సజీవంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ తిరుపతి సార్ మనకు గుర్తు చేస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ సంగీత కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి, వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి మరింత మెరుగ్గా ఉండేందుకు పలు సూచనలు చేయడానికి కూడా ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గురువులు కూడా వచ్చారు. వారితో కూడా మనం మాట్లాడదాము. ప్రస్తుతానికి ఘంటసాల గంధర్వ గానామృత వేదిక ఫౌండరు, ప్రెసిడెంట్, అలాగే ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి భవిష్యత్ తరాలకు సంగీతం అందించాలన్నటువంటి లక్ష్యంతో తానే ఒక స్వర సాధకుడిగా మారి ఎంతో మందికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి మహేశ్వరం ఉపేందర్ గారు మనతున్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే కళలు అంటే దానికి ఎల్లలు లేవన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కళాత్మకత అనేది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. వారి వృత్తిరీత్యా ఇక్కడ వేరే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా సంగీతం పట్ల ఉన్నటువంటి మక్కువతోటి అనేక ప్రోత్సాహకాలకు కూడా ఇక్కడ వారు ముందుంటున్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికి ఉపేందర్ సార్ ఇప్పటి వరకు అక్కడ మన ఎంథ్యూజియాజం పిల్లల్లో చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుందన్నది ఇక్కడ మనకు గమనించాల్సింది. ఇప్పుడు ఈ కళాక్షేత్రంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి మీ ఒపీనియన్ సార్? ఈ ప్రోగ్రామ్ చాలా చాలా బాగా కండక్ట్ చేసిండ్రు. అండ్ ఎస్పెషల్లీ బొల్లం మాధవ్ గారికి థ్యాంక్ చెప్పాలి. ఇక్కడ ఏంటంటే వయస్సు రీత్యా ఏది తారతమ్యం లేకుండా పిల్లలందరూ ఎంతో చక్కగా, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగా పాడారు. వాళ్ళని ఎంత అభినందించినా తక్కువే. అది కాకుండా ఇది ఏంటంటే ఈ మ్యూజిక్ అన్నది ఈ పిల్లలు వెస్ట్రన్ కల్చర్ పోకుండా మన ఇండియన్ మ్యూజిక్ కోసము వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దుడు అన్నది చాలా గొప్ప విషయం. అండ్ అది కాకుండా మేము ఒకసారి 1990లో వీ హ్యావ్ ఇన్వైటెడ్ జస్రాజ్ పండిట్ అండ్ పండిట్ హరిప్రసాద్ చౌరసియా అండ్ దెన్ సికిల్ సిస్టర్స్, మాస్టర్ శశాంక్, మ్యాండలిన్ శ్రీనివాస్, వీళ్ళందరినీ మేము 1995లో తీసుకొచ్చాము. ఆర్ఈసీ ఆడిటోరియంలో దీన్ని కండక్ట్ చేసి చాలా బాగా దీన్ని ఇంప్రూవ్ చేసి అందరికీ తెలిసేట్టుగా దీన్ని చాలా నలుదిశల తెలిసేట్టుగా దీన్ని ఇది చేసాము. ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ కూడా ఇది 5th నాడు ఉంది. దానికి కూడా చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నాము. అంటే ఇది ఏంటంటే మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి తప్ప వేరే విషయం ఏమీ లేదు ఇందులో. అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోయేది ఉంటే ఇంకా కూడా వాళ్ళు ఎంతో ఇది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ మన కాలోజీ కళాక్షేత్రంలో మెయిన్ హాల్ ఒకటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దాంట్లో మినీ హాల్స్ కూడా ఉన్నవి. మినీ హాల్స్ని ఇటువంటి ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఇచ్చినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ విత్ ఇన్ ద రీచ్లో ఉంటుంది. చాలామంది కూడా దాన్ని యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒకటి మీరు గవర్నమెంట్ దృష్టి వెళ్ళాలని నా కోరిక. అండ్ ఇంకా చెప్పాలంటే ఈరోజు ప్రోగ్రామ్ అయితే నిజంగా ఇట్ ఈజ్ అల్టిమేట్ ప్రోగ్రామ్. ఇట్స్ ఒకటే కాదు, వీణా తీసుకోండి, తబలా తీసుకోండి అండ్ వోకల్ తీసుకోండి, ఆల్ ఏరియాస్ చాలా బాగా కవర్ చేసిండ్రు. చాలా గొప్పగా వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు నడుస్తుంది. అండ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. And anyway, thank you very much, Mr. RTV. I really congratulate them, and it is really great. Thank you. సార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఒక్కొక్క అంశం ఏదైతే మ్యూజిక్లో ఇక్కడ కర్ణాటక వోకల్ కానీ, హిందుస్థానీ సంగీతం కావచ్చు, వయలిన్ కావచ్చు, వీణ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ఒక కాంపిటీషన్. కానీ ఈ స్వరాలు ఆ మ్యూజిక్ పలుకుతుంటే శరీరంలోని 72,000 నాడులకు ఒక చైతన్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సార్ వాళ్ళు 1995లోనే హరిప్రసాద్ చౌరాసియా లాంటి వాళ్లను వరంగల్కు వేదికగా ఆర్ఈసీ లాంటి ప్రాంతాలు తీసుకొచ్చారంటే వారు అప్పుడు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా ఇప్పటికీ సజీవంగా సాగుతుందంటే సార్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కూడా వారు చేయడానికి కూడా ఉద్యుక్తులు అవుతున్నారు. వారికి ఖచ్చితంగా ఆర్టీవీ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్దాం. మళ్ళీ ఆర్టీవీ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాల్ని అంటే ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఏదో డబ్బుల కోసమో లేకపోతే దేనికోసం కాదు, ఒక ఆత్మానుభూతి. ఎందుకంటే భారతదేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థనే ఒక పరోపకారయ ఫలంతి వృక్ష పరోపకారయ వహంతి నద్య
పరోపకారాయ దుహంతి గవః, పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఏ పని చేసినా తన కోసం కాదు ఇతరుల కోసం అన్నది సృష్టి ధర్మం చెప్తుంది. ఆ సృష్టి ధర్మంలో భాగంగానే ఇక్కడ మానవ జీవన విధానంలో ఒక జ్ఞానం ఉంటుంది. అది చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్న నా చదువు నిరర్ధకము అన్నట్టు కళాత్మకత లేని జీవితం వ్యర్థం అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే సార్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ చాలా గొప్పగా మనం అభివర్ణించాల్సినటువంటి వస్తుంది. ప్రస్తుతానికి వారికి ప్రత్యేకంగా ఇంత గొప్ప విషయాలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు వారికి కూడా చెప్పుకుంటున్నాం. సార్ ఇప్పటి వరకు ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళు కూడా ఎందుకంటే చాలా ఉత్సాహకంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాతావరణాన్ని అనుభవించడము, ఆస్వాదించడము, అలాగే ఈ ఆస్వాదన అనుభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడం, ఇది చాలాగా ఒక సిస్టమేటిక్గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఆ గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని పిల్లల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వారితో కూడా మనం మాట్లాడదాం. నమస్తే మేడం, ఒకసారి మీ పరిచయం. నా పేరు రంగమణి కోవెల. నేను మ్యూజిక్ నేర్చుకున్నానండి. ప్రస్తుతానికి ఘంటసాల గంధర్వ గానామృత వేదిక ఫౌండరు, ప్రెసిడెంట్, అలాగే ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి భవిష్యత్ తరాలకు సంగీతం అందించాలన్నటువంటి లక్ష్యంతో తానే ఒక స్వర సాధకుడిగా మారి ఎంతో మందికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి మహేశ్వరం ఉపేందర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వార్తలు కూడా మాట్లాడదాం. ఎందుకంటే కళలు అంటే దానికి ఎల్లలు లేవన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కళాత్మకత అనేది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. వారి వృత్తిరీత్యా ఇక్కడ వేరే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా సంగీతం పట్ల ఉన్నటువంటి మక్కువతోటి అనేక ప్రోత్సాహకాలకు కూడా ఇక్కడ వారు ముందుంటున్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికి. ఉపేందర్ సార్, సార్ ఇప్పటి వరకు అక్కడ మన ఎంథ్యూజియాజం పిల్లల్లో చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది అన్నది ఇక్కడ మనకు గమనించాల్సింది. ఇప్పుడు ఈ కళాక్షేత్రంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి మీ ఒపీనియన్ సార్? ఈ ప్రోగ్రామ్ చాలా చాలా బాగా కండక్ట్ చేసిండ్రు. అండ్ ఎస్పెషల్లీ బొల్లం మాధవ్ గారికి థ్యాంక్ చెప్పాలి. ఇక్కడ ఏంటంటే వయస్సు రీత్యా ఏది తారతమ్యం లేకుండా పిల్లలందరూ ఎంతో చక్కగా, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగా పాడారు. వాళ్ళని ఎంత అభినందించినా తక్కువే. అది కాకుండా ఇది ఏంటంటే ఈ మ్యూజిక్ అన్నది ఈ పిల్లలు వెస్ట్రన్ కల్చర్ పోకుండా మన ఇండియన్ మ్యూజిక్ కోసము వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దుడు అన్నది చాలా గొప్ప విషయం. అండ్ అది కాకుండా మేము ఒకసారి 1990లో వీ హ్యావ్ ఇన్వైటెడ్ జస్రాజ్ పండిట్ అండ్ పండిట్ హరిప్రసాద్ చౌరసియా అండ్ దెన్ సికిల్ సిస్టర్స్, మాస్టర్ శశాంక్, మ్యాండలిన్ శ్రీనివాస్, వీళ్ళందరినీ మేము 1995లో తీసుకొచ్చాము. ఆర్ఈసీ ఆడిటోరియంలో దీన్ని కండక్ట్ చేసి చాలా బాగా దీన్ని ఇంప్రూవ్ చేసి అందరికీ తెలిసేట్టుగా దీన్ని చాలా నలుదిశల తెలిసేట్టుగా దీన్ని చేసాము. ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ కూడా ఇది 5th నాడు ఉంది. దానికి కూడా చాలామంది మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి తప్ప వేరే విషయం ఏమీ లేదు ఇందులో. అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోయేది ఉంటే ఇంకా కూడా వాళ్ళు ఎంతో ఇది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది నాకు చెప్పింది ఏంటంటే ఈ మన కాలోజీ కళాక్షేత్రంలో మెయిన్ హాల్ ఒకటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దాంట్లో మినీ హాల్స్ కూడా ఉన్నవి. మినీ హాల్స్ని ఇటువంటి ప్రోగ్రామ్స్కి వాళ్ళు ఇచ్చినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ విత్ ఇన్ ద రీచ్లో ఉంటుంది. చాలామంది కూడా దాన్ని యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒకటి మీరు గవర్నమెంట్ దృష్టి వెళ్ళాలని నా కోరిక. అండ్ ఇంకా చెప్పాలంటే ఈరోజు ప్రోగ్రామ్ అయితే నిజంగా ఇట్ ఈజ్ అల్టిమేట్ ప్రోగ్రామ్. ఇట్స్ ఒకటే కాదు, వీణా తీసుకోండి, తబలా తీసుకోండి అండ్ వోకల్ తీసుకోండి, ఆల్ ఏరియాస్ చాలా బాగా కవర్ చేసిండ్రు. చాలా గొప్పగా వాళ్ళు కండక్ట్ చేసిండ్రు. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు నడుస్తుంది అండ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ RTV. ఐ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. సార్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఒక్కొక్క అంశం ఏదైతే మ్యూజిక్లో ఇక్కడ కర్ణాటక వోకల్ కానీ, హిందుస్థానీ సంగీతం కావచ్చు, వయలిన్ కావచ్చు, వీణ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ఒక కాంపిటీషన్. కానీ ఈ స్వరాలు ఆ మ్యూజిక్ పలుకుతుంటే శరీరంలోని 72,000 నాడులకు ఒక చైతన్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సార్ వాళ్ళు 1995లోనే హరిప్రసాద్ చౌరాసియా లాంటి వాళ్లను వరంగల్కు వేదికగా ఆర్ఈసీ లాంటి ప్రాంతాలు తీసుకొచ్చారంటే వారు అప్పుడు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా ఇప్పటికీ సజీవంగా సాగుతుందంటే సార్ వాళ్ళు తీసుకున్నటువంటి
ఇనిషియేషన్ కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కూడా వారు చేయడానికి కూడా ఉద్యుక్తులు అవుతున్నారు. వారికి ఖచ్చితంగా ఆర్టీవీ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్దాం. మళ్ళీ ఆర్టీవీ కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాల్ని అంటే ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఏదో డబ్బుల కోసమో లేకపోతే దేనికోసం కాదు, ఒక ఆత్మానుభూతి. ఎందుకంటే భారతదేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యవస్థనే ఒక పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గవః పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఏ పని చేసినా తన కోసం కాదు ఇతరుల కోసం అన్నది సృష్టి ధర్మం చెప్తుంది. ఆ సృష్టి ధర్మంలో భాగంగానే ఇక్కడ మానవ జీవన విధానంలో ఒక జ్ఞానం ఉంటుంది. అది చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్న నా చదువు నిరర్ధకము అన్నట్టు కళాత్మకత లేని జీవితం వ్యర్థం అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే సార్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ చాలా గొప్పగా మనం అభివర్ణించాల్సినటువంటి వస్తుంది. ప్రస్తుతానికి వారికి ప్రత్యేకంగా ఇంత గొప్ప విషయాలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు వారికి కూడా చెప్పుకుంటున్నాం. సార్ ఇప్పటివరకు ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళు కూడా ఎందుకంటే చాలా ఉత్సాహకంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాతావరణాన్ని అనుభవించడము ఆస్వాదించడము అలాగే ఈ ఆస్వాదన అనుభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ఇది చాలాగా ఒక సిస్టమేటిక్గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఆ గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని పిల్లల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వారితో కూడా మనం మాట్లాడదాం. నమస్తే మేడం, ఒకసారి మీ పరిచయం. నా పేరు రంగమణి కోవెల. నేను మ్యూజిక్ నేర్చుకున్నానండి. లేదు నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే చిన్నప్పటి నుండి అన్నమయ్య గారిని చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. చూస్తూ మీన్స్ పాటలు వింటూ ఫొటోస్ చూస్తూ అప్పుడు పాడేవాళ్ళు ఆ రోజులలో. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్పారు క్లియర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు పబ్లిసిటీ లేదండి, కళ ఉంది కానీ పబ్లిసిటీ లేదు. ఇప్పుడంటే మీడియా మూలాన చాలా వృద్ధిలోకి వచ్చింది ఇది. అప్పుడే మేము నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి చిన్నప్పుడు. దాన్ని ఇప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళ గురువుల సమక్షంలో ఒకప్పుడు సంగీతం నేర్చుకుంటే అది ఏమన్నం పెడుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు దాని మీద బతికే వాళ్ళు ఎంతమంది. నా ఒకటి చిన్న కోరిక అంటే పెద్దవాళ్ళని చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీకు. ఇంకోటి ఏంటంటే మన ప్రపంచంలో ఇండియా చాలా గొప్పది, తెలియనిది భారతదేశం కళలకు కానాచి. అలాంటి భారతదేశంలో సౌత్ ఇండియా కల్చరర్కు ప్రసిద్ధి అండి. కాంతి ఏంటి కర్ణాటక మ్యూజిక్ ఇక్కడ మనకి దగ్గరే చాలా ప్రసిద్ధది. అట్లాంటి మన తెలంగాణ కూడా చాలా ఫేమస్ అండి. తెలంగాణలో ముద్దు బిడ్డలు ఎంతమంది ఉన్నారు. మొట్టమొదటి మన తిరుపతయ్య గారు 2000 వర్ణాలు రాసి ఆయన ఎంత గొప్పవారయ్యారు వారు తిరుపతయ్య గారు. ఇలాంటి అట్లాంటి వాళ్ళు ఉండాలి. కళా పోషకులు లేనిది రాదండి. నేను నేర్చుకున్నా అంటే ఎక్కడ పాడాలి, నాకు ఒక వేదిక కావాలి కదా. అలాంటి ఆ వేదికలు అరేంజ్ చేస్తున్న త్రిబుల్ వేదిక పెట్టి మన మహేశ్వరం గారు ఎంతో మందికి ఫ్యూచర్ ఇస్తున్నారు. అలాంటిది వాళ్ళ శ్రీమతి మాధవి గారు చాలా ధైర్యం చేసి ఫస్ట్ టైం అయినా పెట్టినారు. వాళ్ళకి మేమంతా సపోర్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు సంగీతం మీద ఒక అభిమానం ఉంటే వాళ్ళ పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, తిరుపతయ్య గారు మదర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వారిని తయారు చేశారు. మహేశ్వరం గారి మదర్ అయితేనే కదా. ఇప్పుడు ఉమ్మడి లక్ష్మాచార్య గారు ఉన్నారు, ఊరికే రాదండి, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే వస్తుంది. నాకు మా శ్రీవారి ప్రోత్సాహం అండి. నేను పాడతానని తెలుసు కానీ మా శ్రీవారు నాకు 100గా 1000% ప్రోత్సాహం. అది ఇలాంటి ప్రోత్సాహాలు ఉంటే ఇప్పుడు మా వయసు కొంచెం పెరిగిన చిన్న చిన్న పిల్లలు పాడితే మీరు 72 నాడులు అన్నారు కదా, అసలు నాకు అది ఇంకా ఎన్ని వేల నాడులో అనిపిస్తుందండి. అంటే బాడీ అంతా పులకించిపోయి శరీరం ఒక ఆధ్యాత్మిక అణువణువు ఆధ్యాత్మికలోకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామండి. ఏది కూడా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇయర్ అంటే అన్ని కళలు ఉన్నాయి ఇక్కడ, ఏది లేదు. ఇలాంటి గొప్ప వాళ్ళ మధ్యలో ఎన్నటి జరగటం, ఇలాంటి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని. పిల్లలు కూడా మీరు అన్నట్టు సీరియల్స్ ఏదో టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి కళను వాళ్ళు కూడా కష్టపడుతూ ఎంత కష్టపడితే వాళ్ళు పాడతారు. ఒక అబ్బాయి ఫ్లూట్ వాయించాడండి, ఒక్క జీర రాలేదు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎంత కష్టం అండి అది. కష్టపడ్డ వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుంది. ఐ విల్ అప్రిషియేట్ హిమ్. వాళ్ళ గురువు గారిని కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు సరే వాళ్ళు 10 మందికి ఒకలాగా నేర్పిన ఇద్దరైనా సక్సెస్ అవుతారండి. ఆ ఇద్దరే మన దేశానికి వెన్నెముకలు. వాళ్ళకే మహారాజులు. వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నా సహకరిస్తున్నా. ముఖ్యంగా మీలాంటి మీడియాకు కూడా సదా ధన్యవాదాలండి. మీలాంటి మీడియాతోనే ప్రచారం అవుతుంది. మీలాంటి మీడియా సహాయం మా అందరికీ ఎప్పుడు ఉండాలండి. కళలకు మంచికి మేము ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీరు చెప్పిన దాంట్లో మీడియా ఎప్పుడు ఒక ప్రచారం చేయడంలో ఉంటుంది కానీ ఎందుకంటే ఆ గొప్పతనం అనేది లేకపోతే చెప్పడానికి కూడా ఏముండదు కాబట్టి ఆ గొప్పతనం క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు 72,000 నాడులు అని చెప్పి మనం ఒక విషయం చెప్తున్నాం, కానీ మీరు చెప్తున్నది అణువణువు 72,000 నాడులే కాదు అని చెప్పి అది కేవలం అనుభూతి చెందినటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మీరు సంగీతాన్ని ఎంత ధ్యానిస్తున్నారు, ఎంత ఆస్వాదిస్తున్నారు అనేది కూడా మీ మాటల్లో చెప్తున్నారు. ఎందుకంటే అందులో అన్నమాచార్య కీర్తనలతో ఆ కృతులను అంటే ఇప్పటి వరకు మీకు రాగానే మన పెద్దవాళ్ళు చెప్తున్నారు
మీరు కూడా అంత చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తుంటే ఇలాంటి గొప్ప వాళ్ళు కూడా చిన్న చిన్న వేదికలే, కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీలాంటి వాళ్ళ ప్రజెన్స్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీరే భవిష్యత్ తరాలకు సంధానకర్తలుగా దీన్ని అభివర్ణించాల్సి వస్తుంది. చాలా అద్భుతంగా మేడం ఇట్లా మీ ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా ఇట్స్ అ ప్రివిలేజ్ టు అవర్ ఛానల్. కాబట్టి మనం వి రాధాదేవి గారు ఉన్నారు, వారు కూడా చాలా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు, నేర్చుకుంటున్నారు ఇక్కడ. అంతేకాకుండా వారు కూడా చాలా ప్రొఫెషనల్గా కొన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సంగీతానికి ఎంత చెప్పినా తనివి తీరదు అది, ఎందుకంటే అనుభూతి చెందితే తప్ప అనుభూతి కూడా చాలా స్థాయిలలో ఉంటుంది, మన చేసే సాధనను బట్టి కూడా అది ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రాధాదేవి గారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ కళాక్షేత్రంలోకి వెళ్తుంటే ఒక్కొక్కరిది కూడా మనం బయట నుంచి మ్యూజిక్ వింటుంటే సినిమాలో వస్తుందా లేకపోతే టీవీలో వస్తుందా అన్న ఫీలింగే తప్ప ఇక్కడ మన దగ్గర వాయిస్తున్నారన్నటువంటి ఆ ఫీలింగ్ అనేది మనకు కలుగుతలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇదంతా? రియల్లీ ఎందుకంటే సంగీతంలో నేను కర్ణాటక వోకల్ నేను 2008లో నేను జాయిన్ అయ్యాను. కూర్మనాథం సార్ నాకు గురువుగారుగా ఉండేవారు. అప్పటి నుండి నాకు మాధవి మేడం కూడా మాకు సీనియర్గా ఉండేవారు. నన్ను చూసి ఇప్పుడు గుర్తుపట్టారు, మీరు అప్పుడు ఫస్ట్ ఇయర్లో నన్ను కలిశారని గుర్తుపట్టారు. సో ఇప్పుడు మేము ఏదైతే సంగీతం అనేది ఇప్పుడు నేటి మాలలే రేపటి పౌరులని మనం ఏ విధంగా అనుకుంటామో, పిల్లల్ని ఒక వెస్ట్రన్ కల్చర్కి అలవాటు ఎంతైతే వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు అలవాటు పడుతున్నారో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి ఒక మన ఇండియన్స్ శాస్త్రీయ మన సంస్కృతి అనేది, మన సంప్రదాయ సంగీతం అనేది వాళ్ళకి కనీసం కొంత ఒక ఏ విధంగా అయినా ఒక సంగీతం అనేది ఉంది, ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా తల్లిదండ్రులు అందించాలి. సో నేను కూడా ఇప్పుడు మా ఇద్దరు పాప బాబు వాళ్ళిద్దరిని కూడా నేను సంగీతంలో ఖచ్చితంగా వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళని ఒక మంచి సంగీత విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను సార్. ప్రస్తుతం రవిబాబు సార్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మేడంకి కూడా చాలా ఎంకరేజ్ చేయడంతో పాటు సంగీతం మీద ఎంతో మక్కువ ఉంటే తప్ప ఎదురు వాళ్ళకు ప్రోత్సహించరు. ఎందుకంటే ఒకరు ఆస్వాదించేది కాదు, ఇది 10 మంది కలిపి ఆస్వాదిస్తానే అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీస్తుంది, దానికి ఇంకా మల్టిప్లై అవుతుంది ఆనందం కూడా. కాబట్టి తన కుటుంబ సభ్యులకు కూడా ఆనందం, ఎందుకంటే మేడం చెప్పారు 100% కాదు 1000% ఎంకరేజ్ తమ భర్త గారు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి వారితో మనం రవిబాబు గారితో మనం మాట్లాడదాము. సార్, ఇప్పటి వరకు నిజంగా ఎంకరేజ్మెంట్ అనేది అందరితో సాధ్యం కాదు అది, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆస్వాదించేటువంటి వ్యవస్థలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇది తనను కాదు ఇంకా మిగిలిన వాళ్ళని కూడా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఎదురు వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాం. అందులో కుటుంబ సభ్యులకు ఎంకరేజ్ చేయడం మామూలు విషయం కాదు, ఆ ప్రతిభను గుర్తించడం కూడా చాలా గొప్ప విషయమే. సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని నేను ఎంకరేజ్ చేస్తున్నా. అదే మాదిరి మా పిల్లలు కూడా చేస్తారు. మా అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడు, మా పాప పాడుతుంది, మా ఆవిడ సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఉందంటే అర్ధరాత్రి కూడా లేచి ప్రాక్టీస్ చేస్తుంటుంది, ఆ మాదిరిగా ప్రాక్టీస్ చేస్తుంది. చాలా చాలా ఇంట్రెస్ట్. నేను బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత వేరే పనులేం లేదు, ఇంట్లోనే పనులు. ఇప్పుడు ముఖ్యంగా సంగీతం పాటలు నేర్చుకోవడం. ఆవిడ పాడంగా విని నేను కూడా కొంచెం పాడుతున్నాను. ఇంకా మేము టీవీలు సీరియల్ చూడము, ఓన్లీ సంగీతము పాటలు ఇంత ఇదే. మహేశ్వరం సార్ గారి ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉంది మాకు. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు సంగీతము పాటలు అనేది ఒక భౌతిక రూపమే, కానీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఇది మాంసనేత్రాలతోటి కాదు మనోనేత్రాలతోటి చూడగలిగినటువంటి అంశాలుగా ఇవి మాకు అనిపిస్తుంది. నిజంగా అద్భుతంగా ఉపేందర్ సారు అలాగే మీరు మేడం ఇంతమంది ఒక చోట వస్తున్నారంటే నిజంగా ఒక అపూర్వ కలయిక. సంగీతం యొక్క గొప్పతనం అనేది కూడా అది నిజంగా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇంత గొప్ప కార్యక్రమానికి హాజరవ్వడం కూడా, వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి ఆలోచనలతోటి ఇంత దూరం వచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ రేపు భవిష్యత్తుకి సంగీతానికి ఒక నిచ్చెనలు వేసేటువంటి ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇట్లాంటి వేదికలు రావడం కూడా భవిష్యత్తు సంగీతానికి కూడా ఒక పెద్దపీట అంటున్నారు. ఇది భారత సనాతన ధర్మంలో ఎంతో గొప్ప అంశంగా ముఖ్యంగా కర్ణాటక వోకల్ అంటే మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక సంగీతానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కర్ణాటక సంగీతం అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఆ వేదికలు అందిస్తున్నటువంటి ఆ వేదికలకు అటెండ్ అయినటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు మనతో ఉన్నారు. వారందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇట్లాంటి ఇంటర్వ్యూలు కూడా చాలా అవసరం, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలు చూసేటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి శ్రీ భారతి కళాక్షేత్రం కార్తీక మాసోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇక ముందుకు అంటే దినదిన ప్రవర్ధమానమై పెద్ద పెద్ద కార్యక్రమాలకు వేదికలుగా కావాలని చెప్పి ఆర్టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది.
హనుమకొండ అంబేద్కర్ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.